హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము హెల్తీగా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ముందుగానే దోసపిండి రెడీ చేసుకున్నానండి. దోసపిండిని తీసుకోవాలి. అందులో ఎలాంటి సోడా ఉప్పు అయినా ఎలాంటిది యాడ్ చేయని అవసరం లేదండి. మంచిగా పులిసిందండి. మంచి పులిసిన దోశ బ్యాటర్ అండి ఇది. మనం దీంట్లో ఇంకా ఎలాంటి మైదా అయినా ఏమైనా ఏది యాడ్ చేయట్లేనండి. సో దీంతో మనం హెల్తీగా పునుగులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇందుకోసం మనం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకోవాలండి. ఇంకా ఆనియన్స్ని, టమాటో ముక్కల్ని, సన్నగా తరిగిన మిర్చిని, కొంచెం కరివేపాకు అదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక్కసారి టేస్ట్ చేసుకొని దాంట్లో ఇంకా కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం మనము. చూడండి, ఇప్పుడు చాలా చక్కగా అన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ తరుము ఇవన్నీ మంచిగా మిక్స్ అయినాక మనం మంచి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ ఒక 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి. అన్ని గుంత పొంగనాలు దాంట్లో అంతా ఆయిల్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుంత పొంగనాల బ్యాటర్ని ఒక్కొక్క దాంట్లో వేయాలండి. ఒక స్పూన్ తీసుకొని జాగ్రత్తగా అందులో వేసుకోవాలి. చక్కగా ఇందులో వేసుకోవాలండి. అన్నిట్లలో మనం ఫిలప్ చేసుకోవాలి. మనం అన్నిట్లోకి ఇప్పుడు బ్యాటర్ని వేసుకున్న తర్వాత మనం మంట కొంచెం ఒక 30 సెకండ్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే మధ్యలోనే కాలుతుంది కానీ చుట్టుపక్కల మొత్తం కాలదు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం మనం దీనిపైన లిడ్ పెట్టుకుంటే మంచి కుక్ అవుతున్నాయండి అన్ని వెజిటేబుల్స్. కొంచెం తర్వాత మనం ఒకసారి తీసి చూస్తే అండి మిడిల్లో తొందరగా కుక్ అవుతాయండి. మనం వాటిని ఆపోజిట్ వేలో మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇటు వేలో టర్న్ చేసుకోవాలండి. ఆ తర్వాత సైడ్లో ఉన్న అన్నిటిని మనం టర్న్ చేసుకోవాలి. మనం ఎలాంటి కలర్ ఏమి యాడ్ చేయకుండానే మనకి న్యాచురల్గా కలర్ ఎలా ఎంత బాగా వచ్చిందో చూడండి. క్యారెట్ తురుము వల్ల ఈ కలర్ మనకి మంచిగా కనిపిస్తున్నాయి. మన గుంట పొంగనాలను చూడండి మధ్యలో చాలా తొందరగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వీటిని సైడ్కి టర్న్ చేసుకొని మిడిల్లో ముందుగానే సైడ్కి చేసుకుంటే మనకి ఇంకా తొందరగా ఫాస్ట్గా కుక్ అవుతాయండి. మంచిగా కుక్ అయిన తర్వాత మనం తీసేసుకోవడమే అండి. ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా అయిందో. మనం ఎలాంటి సోడా ఉప్పు అవన్నీ కూడా ఏం వేయలేదు కదండి. మనం ఏ సోడా వేయకపోయినా కూడా రెండు వైపులా చూడండి ఎంత మంచిగా బల్జీగా వచ్చిందో. ఇదంతా మనం ఫర్మెంటేషన్ అయింది కదండి పిండి, దానివల్లనే వచ్చింది. చూడండి ఎంత చక్కగా అయినాయో. చూడండి చాలా మంచిగా కుక్ అయింది. చాలా హెల్తీ రెసిపీ. మనం ఇలా తీసుకొని చూడండి ఎంత మంచి కుక్ అయినాయో. దీంట్లోకి టమాటా చట్నీ సర్వ్ చేస్తున్నానండి. నాకైతే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. లైక్ ది వీడియో, షేర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.